విరాట్ స్వరూపుడు. నారద, కృష్ణాదేవి విసిరివేసిన ఆ మగ శిశువు ఒక బ్రహ్మకల్ప పర్యంతం మహాజలార్ణవంలో ఏకాకిగా అలా తేలుతున్నాడు. అటుపైన రెండుగా అయ్యాడు. ఆకలితో అలమటించాడు, రోదించాడు. పాలు తాపే తల్లి లేదు, తండ్రి లేడు. నిరాశ్రయుడై అనాథ బాలుడుగా పరితపించాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ శిశువు అనోరణీయం, మహతో మహీయాన్. తేజస్సులు కృష్ణ పరమాత్మకు ఇతడు 16వ అంశ. సర్వ విశ్వానికి అతడే ఆధారం. ప్రాకృత రూపంలో ఉన్న మహావిష్ణువు, మహావిరాట్ స్వరూపుడు. అతడి రోమకూపాలలో ఎన్ని విశ్వాలు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పడం కృష్ణుడికి కూడా సాధ్యం కాదు. అలాగే బ్రహ్మ విష్ణు శివాదులు సంఖ్య కూడా అనంతరం. ప్రతి విశ్వంలోనూ వీరున్నారు. పాతాళం నుంచి బ్రహ్మలోకాంతం వరకు దాన్ని బ్రహ్మాండమంటారు. దానికి పైన ఉన్నది వైకుంఠం. అది బ్రహ్మాండానికి ఆవల ఉంది. దానికి పైన 50 కోటి యోజన దూరంలో గోలోకం ఉంది. కృష్ణుడు ఎలా నిత్య సత్య స్వరూపుడో అలాగా ఆ గోలోకము నిత్య సత్య స్వరూపం. ఇంకా భూగోళం సప్తద్వీప పరిమితం, సప్తసాగర పరివృతం. ఒకటి తక్కువగా 50 ఉపద్వీపాలున్నాయి. పర్వతాలు అసంఖ్యగా ఉన్నాయి. ఈ భూగోళానికి పైన బ్రహ్మలోకం వరకు 7 స్వర్గలోకాలున్నాయి. కింద భాగాన 7 పాతాళాలున్నాయి. ఇదంతా కలిపి బ్రహ్మాండం. భూర్లోక, భువర్లోక, స్వర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలకు పైన తప్తకాంచన సన్నిభమై బ్రహ్మలోకం ఉంది. ఇదంతా కృత్రిమం, బాహ్యాభ్యంతరం. వినాశంతో సర్వము నశిస్తుంది. ఈ విశ్వసమూహం జలబుద్భదం లాంటిది, అనిత్యం. మొత్తం అన్ని లోకాల్లోకి నిత్యమైనవి రెండు. గోలోకము, వైకుంఠము. ఇవి 2 అకృత్రిమాలు. రూపాల నుంచి ఆవిర్భవించిన అసంఖ్యక బ్రహ్మాండాలలో అసంఖ్యక త్రిమూర్తులుంటారని, అసంఖ్యగా దేవతలుంటారని, దిక్పాల నక్షత్ర గ్రహద కూడా అసంఖ్యమని చెప్పాను, గుర్తుంది కదా. అది అలా ఉండని. ఈ భూలోకంలో చతుర్వర్ణాల వారు అసంఖ్యగా ఉన్నారు. అధోలోకాలలో నాగజాతి వారుంటారు. నారద, ఆకలిగొన్న ఆ శిశువు జలార్ణవంలో ఏకాకిగా తేలుతూ ఆకాశం వైపు చూస్తున్నాడు. తాను తప్ప ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. దిగులు పడ్డాడు, రోదించాడు. కొంతకాలానికి జ్ఞానోదయమైంది. పరమపురుషుడైన కృష్ణుణ్ణి ధ్యానించాడు. సనాతన బ్రహ్మజ్యోతి ప్రత్యక్షమయ్యింది. అది తొలకరి మొబ్బులాగా నీలంగా ఉంది. పీతాంబరం ధరించి చిరునవ్వులు చిందిస్తుంది. ఒక చేతిలో మురళి, మరొకటి అభయహస్తం. ఆ తేజస్సును చూడటంతోనే బాలకుడు సంతృప్తి చెందాడు. ఆ పరమేశ్వరుడు ఆనందించాడు. సమయోచితంగా ఒక వరం ప్రసాదించాడు. వత్స, జ్ఞానయుక్తుడవై నాతో సమానుడవవుతావు. ఆకలి దప్పకలు ఉండవు. ఈ అసంఖ్యక బ్రహ్మాండాలు నీ నిలయాలు. లయ పర్యంతం ఇది నీకు వరం. నిష్కాముడవు, నిర్భయుడవు, అందరికీ వరదడవు. జర, మృత్యు, రోగ, శోక, పీడా వివర్జితుడవు అని ఆశీర్వదించి ఆ శిశువు చెవులో షడాక్షర మహామంత్రాన్ని ముమ్మారు ఉపదేశించాడు. అది సర్వ విఘ్నహారమైన మహామంత్రం. ప్రణవాది, చతుర్థ్యంతమైన కృష్ణ శబ్దం. స్వాహంతం. ఓం కృష్ణాయ నమః స్వాహ. మంత్రాన్ని ఉపదేశించాక ఆ శిశువుకి ఆహారాన్ని కల్పించాడు పరమాత్మ. ఆ విశేషము చెబుతాను, తెలుసుకో. ఈ లోకంలో విష్ణుభక్తుడు నైవేద్యంగా సమర్పించిన దాంట్లో 16వ వంతు మాత్రమే వైకుంఠనాథస్వామికి చెందుతుంది. తక్కిన 15 వంతులు విరాట్ రూపుడైన ఆ శిశువుకే చెందుతుంది అని కృష్ణ పరమాత్మ నియమం చేశాడు. నిర్గుణుడు, పరిపూర్ణతముడు కేవలం
ఆత్మస్వరూపుడు అయిన కృష్ణ పరమాత్మకు నైవేద్యాలతో పనిలేదు. ఎవరు ఏ నైవేద్యాలు సమర్పించినా అటు లక్ష్మీనాథుడైన వైకుంఠుడు, ఇటు విరాట్ రూపుడైన శిశువు ఇద్దరే ఆస్వాదిస్తారు. ఇలా మంత్రమిచ్చి, వరమిచ్చి, ఆహారం ఏర్పరిచి కృష్ణ పరమాత్మ ఆ బాలకుణ్ణి ఇంకా ఏమైనా కావాలా అడుగు అని అడిగాడు. అప్పుడు ఆ డింబుకుడు వినయంగా పలికాడు, పరమాత్మ, నీ పాద పద్మాల పట్ల నాకు నిశ్చలమైన భక్తిని ప్రసాదించు. నా జీవితం క్షణమో శాశ్వతమో అంతవరకు నీ భక్తుడుగానే నేనుండాలి. ఈ లోకంలో నీ భక్తుడు జీవన్ముక్తుడు. నీ పట్ల భక్తి లేని మూర్ఖుడు జీవోత్సవం. కృష్ణ భక్తి లేనివాడు తపస్సు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా, వ్రతాలు చేసినా, ఉపవాసాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా అంతా వ్యర్థం. అతడొక మూర్ఖుడు. అతడి జీవితం వ్యర్థం. అతడి ఆత్మ అతడిని నిందిస్తుంది. అతడి శరీరంలో ఆత్మ ఉన్నంతకాలం అతడు శక్తియుతుడుగా కనిపిస్తాడు. ఆత్మ వెళ్ళిపోయాక సర్వశక్తులు నిష్క్రమిస్తాయి. అవి సర్వతంత్ర స్వతంత్రాలు. కృష్ణ పరమాత్మ, ఆ ఆత్మవు నువ్వే. సర్వాత్మవు, ప్రకృతి కన్నా పరుడవు, స్వేచ్ఛామయుడవు, సర్వాజ్యుడవు, బ్రహ్మజ్యోతివి, సనాతనుడివి. బాలకుడి మాటలకు కృష్ణ పరమాత్మ మురిసిపోయాడు. మధురంగా బదులు పలికాడు, బాలక, నాలాగే నువ్వు చిరకాలం సుస్థిరంగా ఉండు. ఎందరు బ్రహ్మలు నశించినా నీకు మాత్రం నాశనం లేదు. ప్రతి బ్రహ్మాండంలోనూ నువ్వు ఆంశమాత్రుడుగా లఘు విరాట్ రూపంలో ఉండు. నీ నాభి కమలం నుంచి విశ్వసృష్టి అయిన బ్రహ్మ అవతరిస్తాడు. ఆ బ్రహ్మకు ఫాలభాగం నుంచి ఏకాదశ రుద్రులు ఆవిర్భవిస్తారు. వారంతా శివాంశులు, సృష్టి సంహార కారణులు. వారిలో ఒక్కడైన కాలాగ్ని రుద్రుడు సంహారకారకుడు. విశ్వ సంరక్షకుడు మాత్రం విష్ణువే. అతడు రుద్రాంశమే. బాలక, నా పట్ల నీకు భక్తి నిశ్చలంగా ఉండేట్లు వరమిస్తున్నాను. ధ్యానంలో నిత్యము నన్ను నా వక్షస్థలం నివాసనవి చూడగలుగుతావు. వత్స, నా లోకానికి నేను వెళుతున్నాను, ఇక నువ్వు ఉండు అని కృష్ణ పరమాత్మ అంతర్ధానం చెందాడు. తన లోకానికి వెళ్ళడంతోనే బ్రహ్మను శంకరుణ్ణి పిలిచాడు. వత్స, చతుర్ముఖ, సృష్టిని ఆరంభించు. శిశువు నాభికమలం నుంచి ఆవిర్భవించు. నాయన మహాదేవ, బ్రహ్మకు ఫాలభాగం నుంచి నువ్వు అవతరించు. చిరకాలం తపస్సు చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఇద్దరూ కృష్ణ పరమాత్మకు నమస్కరించి బయలుదేరారు. బ్రహ్మాండగోళంలో మహాజలార్ణవంలో శిశువు రూపంలో ఉన్న విరాడంశమూర్తిని దర్శించారు. నీరదశ్యాముడు, యువ పీతవాససుడు జలతల్పం మీద శయనించి ఉన్నాడు. ప్రసన్నవదనుడు, చిరునవ్వులు చిందిస్తున్నాడు. అతడు విశ్వవ్యాపి జనార్దనుడు. అతడి నాభికమలం నుంచి బ్రహ్మ అవతరించాడు. పద్మనాళంలోకి దిగాడు. సృష్టి లక్షణమేమిటో తెలుసుకుందామని అన్వేషించాడు. ఎంత దిగినా ఆ పద్మం నాళానికి అంతం కనిపించలేదు. మళ్ళీ పద్మంలోకి వచ్చాడు. ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి చింతాపరవశుడయ్యాడు. కృష్ణ పాద పద్మాలు ధ్యానించాడు. దివ్య చక్షువులకు జలతల్పం మీద శయనించి ఉన్న బాలుడే కనిపించాడు. అతడి రోమకూపంలో బ్రహ్మాండం కనిపించింది. అటుపైన కృష్ణ పరమాత్మ కనిపించాడు. గోలోకంలో గోపాగోపి సమన్వితుడై కనిపించాడు. అతడిని స్తుతించి వరం పొంది సృష్టి ఆరంభించాడు చతుర్ముఖుడు. బ్రహ్మదేవుడికి సనక సనానందులు మానసపుత్రులుగా జన్మించారు. ఏకాదశ రుద్రుకళలు ఫాలభాగం నుంచి ఆవిర్భవించాయి. వామభాగం నుంచి విష్ణువు రక్షకుడుగా అవతరించాడు. అతడు చతుర్భుజుడు. శ్వేతదీపంలో నివాసం ఏర్పరచుకున్నాడు. అటుపైన విరించి విశ్వాన్ని సృష్టించాడు. స్వర్గము, మత్స్యలోకము, పాతాళము, చరాచర జగత్తుని కల్పించాడు. ఇలా ప్రతి రోమకూపంలోనూ ఒక్కొక్క విశ్వాన్ని, ఒక్కొక్క బ్రహ్మ సృష్టించాడు. ప్రతి విశ్వంలోనూ త్రిమూర్తులున్నారు. నారద, ఇది కృష్ణ పరమాత్ముని గుణకీర్తనం. ఇది శుభప్రదం, మోక్షప్రదం.
ఇంకా ఏమి వినాలనుకుంటున్నావో అడుగు అన్నాడు నారాయణ మహర్షి. సౌనకాది మహామునులారా, నారద నారాయణ సంవాదం శ్రద్ధగా వింటున్నారు కదా అని సూతుడు హెచ్చరించాడు. నారదుడు మళ్ళీ నారాయణ మహర్షిని అడుగుతున్నాడు, వినండి.